సర్వనాయక రాజ్య రాజ్య పాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక ఏకవీర శూర క్రూర కుమార నిరంకుశంగా దూకుతున్న దానవేశ్వర రక్తధార చోర ఘోర అఘోర కర్కసంగరేగుతుండ కాల కింకర రావణ జయ జయ శత్రు శాసన జయ 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 రావణ జయ 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 సింహాసన జయ జయ చిత్ర హింసక మృత్యు మృత్యు ఘంటిక ముత్యకాల ఏకకాల పలురకాల శాంతి 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 నాకు మనశ్శాంతి లేకుండా చేసావు. నా గుండె బరువెక్కి బండరాయిలా మారింది. నా కళ్ళల్లో వెలుగు నింపాల్సిన నీవు కన్నీళ్లు పారేలా చేశావు. నీ కళ నెరవేర్చడం కోసం నేను రాక్షసుల్లా మారా. నిన్ను చంపిన రాక్షసులు మాత్రం వదిలేదే లేదా? రే తమ్ముళ్ళు, చెప్పండి అన్నా. మన స్థావరానికి పంపించిన ఆ లారీ లోడ్లు నంపి డబ్బు తీసుకురమ్మన్నా తెచ్చారా? మన శాంతి వైద్యశాల అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసామన్నా. ఇంతకీ ఆ జల్సా జానీ గాడి జాడ తెలిసిందా? వాడు 4 రోజుల క్రితమే చెన్నై వెళ్ళాడని తెలిసిందన్నా. వాడు చెన్నైలో ఉన్నా, చర్లపల్లి జైల్లో ఉన్నా, వాడిని మాత్రం వదలొద్దు. వాడి పార్ట్నర్ తో కలిసి దొంగ మందులు తయారు చేసి హాస్పిటల్కి సప్లై చేస్తున్నాడని తెలిసింది. వాడికి అలా సహకరించిన ఏనో కొడుకైనా సరే బ్రతకటానికే వీల్లేదు. ప్రజల జీవితాలతో ఆడుకున్న వాడు ఎవడైనా సరే పైకి పోవాల్సిందే. అన్నా, వాడు ఎక్కడున్నా సరే నీ ముంగలకు తీసుకొచ్చి కూర్చోబెడతానన్నా. హలో సార్. నిత్యం మరణ ఘోషాలు వినిపించే మరణ మందిరంలోకి అడుగు పెట్టావు. ఎవరు నువ్వు? నా పేరు ప్రశాంతి. నేను జనరల్ కోర్స్ చదువుతున్నాను. అయితే నాతో నీకేంటి పని? మీ గురించి విన్నాను. మీ జీవిత కథ ఆధారంగా ఒక ఆర్టికల్ రాద్దాం అనుకుంటున్నాను. నేనెవరు తెలుసా నీకు? తెలుసు. ఏం తెలుసు నా గురించి నీకు? మీరు ప్రభుత్వం కళ్ళు కప్పి తిరుగుతున్నారని, మాటలు చెప్పే మాయగాళ్ళని, అర్థం చేసే కంత్రివని తెలుసుకున్నాను. నేను ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వం తిరుగుతుంది. ఎన్కౌంటర్ చేస్తారా? చేయని నేరానికి ఈ సమాజం నాకు కిల్లర్ అనే పేరు పెట్టింది. అందుకే నేను కిల్లర్ రణధీర్లా మారాను. మద్దల్లో చేస్తాను. ఎవరినో తెలుసా? ప్రజల జీవితాలతో ఆడుకునే ఆ కామనులని దోపిడీలు చేస్తాను. ఎందుకో తెలుసా? ప్రజల దగ్గర దోచుకొని దోపిడీ చేసే దోపిడీ దొంగల్ని కబ్జాలు చేస్తాను. ఎందుకో తెలుసా? ప్రజల భూముల దగ్గర భూములు తీసుకొని బంజర భూముల్ని పైరుగా భూములుగా మార్చే బకరాల్ని. మరి శాంతి ఎందుకు చంపారు? నో, నేను ప్రాణంగా ప్రేమించిన నా శాంతిని ఆ పొట్టన పెట్టుకుంటానా? మరి శాంతిని చంపింది ఎవరు? నాయకుడిగా చలామణి అవుతున్నా ఆ నరరూప రాక్షసుడు రాబందీ లాంటి వాడి తమ్ముడు. అంటే నువ్వు చెప్పేది నాయకుడిగా చలామణి అవుతున్నా ఆ రఘుభూపతి
రాబందు లాంటి వాడి తమ్ముడే నా శాంతిని నాకు లేకుండా చేసింది. అయితే ప్రభుత్వానికి లొంగిపోయి కోర్టు నిజం చెప్పొచ్చు కదా. న్యాయం చెప్పాలా? కోర్టుకు వచ్చి డబ్బున్న వాడి ఆశోకానికి ఈ కోర్టులే కాదు అన్నీ వాడి చేతిలోనే ఉంటున్నాయి. డబ్బున్న పేరుతో సాక్ష్యాలనే తారుమారు చేస్తున్నారు. న్యాయదేవత కళ్ళు మూసి సాక్ష్యాలనే తారుమారు చేస్తున్నారు. ఇంకెక్కడ నిరూపించుకోవాలి నేను న్యాయం చేయలేదని? ఇంకా ఎంతకాలం ఇలాగే ఉంటారు? ఈ సమాజంలో చీడ పురుగులు చచ్చేంత వరకు, ఆ నాయకుల్ని చెండాడే వరకు ఇక్కడే ఉంటా. మీ జీవితం జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని కోరుకుంటూ నాకు తగిన సహాయం నేను చేస్తాను. నో, నాకు ఎవడి సహాయం వద్దు. నేనే కర్త, కర్మ, క్రియ అన్నిటినీ సృష్టించుకునేది. ఆ దేవుడైతేనే కానీ ఆ సృష్టి ధర్మాన్ని మార్చేది. వస్తా కిల్లర్ రణధీర్.